ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లీగల్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి స్టూడియోలో అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం ఈరోజు. హలో అండి, నమస్తే. సో మనం వింటుంటాం, ఆడవాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కేసెస్ వేయాలన్నా కానీ ఫిజికల్ హెరాస్మెంట్ మేబీ ఏ కేసు వేయాలన్నా చట్టాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లో వెళ్ళినా కానీ వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి సపోర్ట్ అనేది వచ్చేస్తుంది, మహిళా సంఘం అని అదని ఇదని చాలా రైట్. కానీ చాలా వరకు మా ఫ్రెండ్ సర్కిల్లో నేను విన్నాను అండ్ బయట కూడా వాట్ వీ హర్డ్ ఇస్ లైక్ అబ్బాయిలకి మగవాళ్ళకి ప్రాపర్ చట్టాలు లేవు. అండ్ ఎప్పుడైతే మనం చాలా రియల్ కేసెస్ కూడా చూసాం, దట్స్ హౌ అప్పుడు నార్త్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సూసైడ్ చేసుకున్నాడు రైట్. ఎందుకు? అతను ఎన్నోసార్లు కోర్టును అప్రోచ్ అయ్యాడు, హీ ఆస్క్డ్ ఫర్ లీగల్ సపోర్ట్ అండ్ ఆల్, బట్ నో లీగల్ సపోర్ట్ హ్యాస్ కేమ్ అప్ ఫర్ హిమ్ రైట్ ఎట్ దట్ టైమ్. సో అసలు మగవాళ్ళకు ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వెళ్ళినప్పుడు వాళ్ళు కేసు తీసుకోకపోతే ఎలా రెస్పాండ్ అవ్వాలి, అసలు ఏం చేయాలి? ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వింటూ ఉంటాం, మేము వెళ్తే కేసు తీసుకోరండి, అసలు పోలీస్ యాక్షన్ తీసుకోదు, మాకంటూ ప్రాపర్ చట్టాలు లేవు అని దే కమ్ లైక్ దిస్ కదా. ట్రూ. సో అసలు నిజంగా ఎందుకు వాళ్ళకి లేవంటారు? అసలు చట్టాలు ఎందుకు లేవు? వాళ్ళ పట్ల ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి అనేది అంత లేట్ ఎందుకు అవుతుంది? అసలు ఎందుకు వినరు? అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని ఫస్ట్ ఫిక్స్ అయిపోతారా ఏంటి? అసలు నిజమే కావచ్చు అది కూడా. అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు తెలుసా, ఇప్పుడు వింటూ ఉన్నాం వైఫ్ హస్బెండ్ పొద్దున్న లేస్తే చాలు వైఫ్ హస్బెండ్ చంపింది, వైఫ్ హస్బెండ్ డమ్ చేసింది, వైఫ్ హస్బెండ్ మోసం చేసింది, ఆల్ దిస్ రైట్. పొద్దున్న లేసి ఇదే ఉంటది. బట్ ఒక 20 years బ్యాక్ రివైండ్ చేసుకుంటే ఉల్టా ఉంటుండే. అవును. వేర్ ఒక మగవాడు అంటే ఒక మహిళని హెరాస్ చేస్తూ ఆల్ దట్ వీ యూస్ టు హియర్. సో ఇప్పుడు ఈ కేసెస్ ఇవన్నిటి అంటే ఎప్పుడైనా చూడండి, కాలానికి అనుగుణంగా మారుతున్న దాన్ని బట్టి యాక్ట్స్ వస్తాయి, అమెండ్మెంట్స్ వస్తాయి, చేంజెస్ వస్తాయి. సో ఆ కాలంలో ఎలా ఉండిందంటే ఆడవాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు, మగవాళ్ళు సతాయించే వాళ్ళు ఆడవాళ్ళని. దానికి అనుకూలంగా ఇప్పుడు యాక్ట్స్ ఉండేది. బట్ అదే యాక్ట్ ఈ రోజు అప్లికబుల్ అంటే కాదు, 100% కాదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఉల్టా అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా చేంజెస్ అవసరం. ఎందుకంటే లేడీస్ ఫేవర్ లో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది, సెక్షన్ 85B. అప్పట్లో అయ్యేవి కాదంటారా? అప్పట్లో నాకు తెలిసి అయ్యేవేమో, బట్ వెరీ వెరీ రేర్ గా తక్కువ. అప్పట్లో మీరు విన్నారు కదా, వినేవాళ్ళు కదా, ఇట్లా కట్నం కోసము ఇంట్లో గ్యాస్ పెట్టి ఫెయిల్ చేయడం, ఆల్ దట్ వి యూజ్డ్ టు హియర్. ఇప్పుడు తగ్గింది అది. సో అప్పుడు ఆ టైంలో ఉండింది కాబట్టి ఆ డౌరీ డెత్స్ అన్ని కూడా దాని ప్రకారం చేశారు కాబట్టి అప్పుడు అప్లికబుల్. బట్ ఇప్పుడు అది అప్లికబుల్ 100% కాదు. ఎందుకంటే దాన్ని యూజ్ కంటే మిస్యూజ్ ఎక్కువ చేసుకుంటున్నారు లేడీస్ అంతా. ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ విధంగా చూపిస్తున్నారు, ఎంపవర్మెంట్ అనేది ఈ విధంగా చూపిస్తారు. సో ఏంటంటే ఇప్పుడు ఆ ఒకటే అంటే ఏమంటారు, వన్ సైడెడ్ అయిపోయింది మొత్తం, కంప్లీట్ గా లేడీస్ ఫేవర్ లో అయిపోయింది. నిజంగా కూడా మీరు అన్నట్టు మగవాళ్ళ ఫేవర్ లో ఏది కూడా లేదు అని అనుకుంటా, కొన్ని తప్ప. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు మగవాళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు. యాక్చువల్లీ డీవీసీ అనేది ఎందుకు పెట్టారు? ఇంట్లో ఏమన్నా వైలెన్స్ అయితే, ఎవరైనా హరాస్మెంట్ ఫిజికలీ, మెంటలీ, సెక్షువలీ ఆర్ ఫినాన్షియలీ ఏమైనా హరాస్మెంట్ కనుక చేస్తే డీవీసీ వేసుకోండి అని డీవీసీ యాక్ట్ ఉంది. అందులో ఎవరైనా వచ్చి ఈవెన్ పిల్లలు కూడా ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి కాబట్టి ఈవెన్ మెన్ కెన్ ఫైల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు. సో ఏవి లేవు అంటే కొన్ని ఉన్నాయి, యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. సో ఇదేంటంటే మెన్ కి ఫేవర్ లో మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ పార్టీషన్ లో కూడా ప్రాపర్టీలో 50-50 ఇచ్చేసేయాలి, ఏమున్నా ఈక్వల్ పార్ట్స్. ఆల్ దట్ కేమ్ ఇన్ 2005. సో ఇప్పుడు మగవాళ్ళకి లైక్ చట్టాలు లేవు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు లైక్ ఇన్ పర్సనల్ మీకు ఏమైనా కేసు ఏదైనా ఫేస్ చేశారా? లైక్ అంటే మీ దగ్గరికి ఎలాంటి కేసు వచ్చింది? ఇలాగే ఏదైనా మెన్ అప్రోచ్ అయ్యారా అసలు, అంటే కేసెస్ తీసుకోవట్లేదని కానీ, లేదంటే లీగల్ యాక్షన్ నాకు జరగట్లేదు అని చెప్పి? వోంట్ బిలీవ్, నా క్లయింట్స్ మొత్తం మెన్ క్లయింట్స్ ఎక్కువ. ఎందుకు తెలుసా, మెన్ ఎక్కువ సఫరర్ ఉన్నారు, ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో నాకు తెలిసిన వియర్డ్ కేసులో ఒకటి, అంటే నాకు కొంచెం మూవ్ అయిన కేసు గురించి చెప్తా. సో ఈ కేసులో ఏం జరిగిందంటే, ఈ కపుల్ 2008 లో పెళ్లి అయిపోయింది వాళ్ళది. 2009 లో బేబీ పుట్టింది, ఒక పాప పుట్టింది. తర్వాత ఏం చేసిందంటే, పాప పుట్టిన వెంటనే ఆ వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు, హెరాస్మెంట్, అదే 498, అప్పట్లో 498, ఇప్పుడు 85 BNS ఆ కేసు వేసింది. అండ్ డివోర్స్ తప్ప అన్ని వేసేసింది. ఇంకా హెరాస్మెంట్ కేసులు అన్ని పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసింది. 2014 వరకు హెరాస్ చేస్తూనే ఉంది.
అండ్ కామెడీ ఏంటో తెలుసా, ఈ కేసు వేసింది కదా, కానీ యాక్చువల్ నిజం ఏంటి, ఈవిడే ఆయన కొట్టేది. వైఫే హస్బెండ్ ని ఇంట్లో కొట్టేది, తిట్టేది, నానా రకాలుగా హెరాస్ చేసేది. ఆ హస్బెండ్ అన్ని భరించేవాడు. భరించిన తర్వాత కూడా ఉల్టా ఈమెను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టింది, మా హస్బెండ్ నన్ను కొడుతున్నాడు అని చెప్పేసి. యా, అట్లా 2014 వరకు తిరుగుతానే ఉన్నారు కేసులు, పంచాయతీలు, పెద్ద మనుషులు, ఆల్ దట్. 2014 లో అప్పుడు ఏమైందేమో సడన్ గా తెలీదు. వైఫ్ వచ్చి ఓకే ఓకే వద్దు, ఇంకా సెటిల్ అయిపోదాం, ఇంకా వద్దు, కలిసి ఉందాము అని చెప్తే హస్బెండ్ హ్యాపీ, ఓకే నైస్, వైఫ్ వస్తా అనింది కదా, హ్యాపీగా ఉందామని చెప్పేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామంటే సరే ఒప్పుకున్నాడు, కలిసి ఉన్నారు. 1 month అయింది. 1 month అయిన తర్వాత ఒక బాంబ్ వేసింది హస్బెండ్ మీద. ఏంటంటే ఆమె అప్పటికి 6 months ప్రెగ్నెంట్. సో వచ్చి 1 month అయింది, బట్ దెన్ 6 months ప్రెగ్నెంట్. ఓకే, అండ్ షాకింగ్లీ హస్బెండ్ ఓకే అన్నాడు, ఈ యాక్సెప్టెడ్. పర్లేదు, పర్లేదు, అయిందేదో అయిపోయింది, ఇంకా ఎనఫ్ ఆఫ్ లైఫ్ చాలా చూసాను, ఇంక ఇప్పటి నుంచి హ్యాపీగా ఉందాం, ఓకే ఐ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, కలిసి ఉందాం అన్నాడు. యాక్చువల్లీ అంత హెరాస్ చేసినాక తనని బ్యాక్ తీసుకోవడమే ఒక గొప్ప పని. అయితే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చి వేరే వాళ్ళతో లైక్ లేదు, ఇంకా అయిపోలేదు, ఇంకా నేను షాక్స్ ఇస్తాను, ప్లీజ్ వెయిట్, హోల్డ్ ఆన్. సో 2015 లో బేబీ పుట్టేసింది. ఓకే, ఒక బాబు పుట్టాడు. సో పాప బాబు అయిపోయినారు. అండ్ దెన్ 2019 వరకు అదే గొడవలు. పోనీ ప్రశాంతంగా ఉన్నారా అంటే 2019 వరకు, అంటే ముందంత గొడవలు కాదు కానీ బట్ దెన్ గొడవలు ఉన్నారు. సడన్గా 2019 లో ఒక రోజున ఇతను పడుకొని ఉన్నాడంట. ఓకే, పడుకొని ఉన్నప్పుడు నైట్ ఆమె తీసుకొచ్చి ఒక పిల్లో మీద పెట్టి చంపబోయింది హస్బెండ్. అంటే తెలుస్తుంది కదా, ఇంకా కొంచెం స్ట్రెంత్ బలం ఉండేసరికి అది నెట్టేసుకొని ఇంటి నుంచి బయట పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంటి పక్క నేబర్స్ అందరిని పిలిచి నన్ను చంపేస్తుంది అంటే అందరు వచ్చేసారంట. బట్ అందరు చూసారు, ఈ అమ్మాయి వైఫ్ హస్బెండ్ చంపబోతుందని అందరు చూసిండ్రు అక్కడ. చూస్తే ఇంకా అప్పుడు బయటకు వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిందంట. పెట్టిన తర్వాత 2019 ఈయన కంప్లైంట్ పెడితే, ఈయన కంప్లైంట్ పక్క పెట్టేసి పోలీస్ స్టేషన్ మళ్ళీ ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడితే అదే యాక్సెప్ట్ చేసిండ్రు. మళ్ళీ కేసు నడుస్తుంది 2019 నుండి. అంటే ఫస్ట్ నుంచి నాకు తెలిసి వాళ్ళు ఓన్లీ బిలీవ్ దట్ ఈయనే హెరాస్ చేస్తున్నాడు అని. పోలీస్ స్టేషన్ అంటే బిలీఫ్ తో సంబంధం లేదు. ఎప్పుడు 2009 లో వేసిన కేసుకి అప్పటికిప్పుడు పోలీసులు డిపార్ట్మెంట్ లో స్టాఫ్ మారిపోయి ఉంటుంది. అలా కాదు, ఇక్కడ ఒక ఫీమేల్ చెప్పింది ఎక్కువ కన్విన్సింగ్ ఉంటుంది, నమ్ముతారు. సో ఇతను వెళ్ళి కేసు పెడితే మర్డర్ కేసు తీసుకోలేదు, పెద్ద యాక్షన్ ఏం తీసుకోలేదు, కానీ ఎఫ్ఐఆర్ కూడా చేయలేదంట కనీసం. కానీ ఈవెన్ నేబర్స్ ఉన్నారు సాక్షులు, వాళ్ళు అయినా కూడా చేయలేదు. కానీ ఆమె వెళ్ళి హెరాస్మెంట్ కేసు వేస్తే మాత్రం తీసుకున్నారు. బికాస్ 2019 ఆ టైంలో 498 కేసు వెయ్యగానే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి 2 months వరకు అరెస్ట్ చేద్దామని చెప్తున్నారు. బట్ 2019 ఎలా ఉండింది, స్ట్రిక్ట్ ఇట్లా కంప్లైంట్ పెట్టగానే యాక్షన్ తీసుకునేవాళ్ళు. అలా ఇంకా అతను 2025 వరకు భరిస్తానే ఉన్నాడు. సడన్ గా ఇంకా దట్ లైన్ కేమ్ టు మీ ఫర్ హెల్ప్. నేను అన్నా, వాట్ వర్ యూ డూయింగ్, 2019 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు, వాట్ అబౌట్ యువర్ మర్డర్ కేస్? ఏదో మేడం నాకు తెలీదు, అసలు వాళ్ళ యాక్షన్ తీసుకోవట్లేదు, ఎంత అడిగినా తీసుకోవట్లేదు, అంటే సాక్ష్యం ఉందంటే ఉంది, కానీ ఎవరు ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కదా, ఎవరైనా వచ్చి చెప్తారో, సాక్ష్యం చెప్తారో తెలీదు, నాకు ఏం తెలియట్లేదు, నాకు చాలా హరాస్మెంట్ ఉంది, నా మీద 498 కేసులు అవన్నీ ఉన్నాయి అంటే ఐ సజెస్టెడ్ క్వాష్ చేసుకోండి, ఇంకా హైకోర్టులో క్వాష్ చేసేసుకోండి, అప్పుడు మీ మీద ఉన్న కేసెస్ అని కూడా క్వాష్ అయిపోతాయి, దానికి మంచిగా ఎవిడెన్స్ ఏదైతే ఉందో అలా అవ్వాలంటే ఎంక్వైరీ జరుగుతుందా? యా, ఇప్పుడు క్వాష్ కి ఏంటంటే గ్రౌండ్స్ చూపించాలండి. క్వాష్ అవ్వడానికి ఏమైతే గ్రౌండ్స్ నెసెసరో గ్రౌండ్స్ ఇక్కడ ఏంటి, ఎవిడెన్స్ లో అగేన్స్ట్ హర్. సో ఈయన మీద వేసిన కేసెస్ అంతా కూడా ఫాల్స్ అని మనం ప్రూవ్ చేయాలి, అప్పుడు క్వాష్ చేయాలి. సో మెన్ ఎవ్వరు కూడా, నేను ఒకటే సలహా ఇస్తా త్రూ దిస్ వీడియో, ఏం చెప్తాను, ఐ సజెస్ట్ ఆల్ ద మెన్, డోంట్ బి స్కేర్డ్, భయపడకండి. మీ వైఫ్స్ కనుక మీ మీద ఫేక్ హరాస్మెంట్ కేసులు, ఫేక్ 498/85 BNS కనుక వేసిన, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వేసిన, ఏవైనా సరే ఫేక్, నేను ఓన్లీ ఫేక్ గురించి మాట్లాడుతాను, జెన్యున్ కేసు నేను ఏం చేయలేను. బట్ ఒకవేళ ఫేక్ కేసెస్ ఇస్తే మాత్రం యూ స్టిల్ హ్యావ్ రెమెడీస్. మీరు క్వాష్ చేయించుకోవచ్చు, సెక్షన్ 482 కింద మీరు క్వాష్ చేయించుకోవచ్చు హైకోర్టుకి వచ్చేసి. మీకు అన్నిటి కూడా, అంటే మెన్ కి ఫేవర్ లో లేవని క్వశ్చన్ అడిగారు కదా, సో చెప్తున్నాను ఏంటంటే ఉన్నాయి. ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే యాక్షన్ మేబీ లేట్ ఉంటదంటారా? ఇప్పుడు ఒకటి ఏంటండి, సపోజ్ 498 కేసు వేసారు, కోర్టులో నడుస్తుంది,
సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు, ఫేక్ కేసుకి తిరుగుతున్నారు. లేదు, తిరగకండి, వచ్చి హైకోర్టులో క్వాష్ చేయించుకోండి. మీ మీద ఏమైతే అఫెన్సెస్ ఉన్నాయో అవన్నీ క్వాష్ అయిపోతాయి. మీ మీద ఉన్న కేసెస్ అన్ని కూడా కొట్టేస్తారు. అది హైకోర్టు నుంచి చేయించుకోవచ్చు. సో ఎవరైనా సరే ఫేక్ కేసెస్ కనుక పెడితే మీరు సెక్షన్ 482 కింద క్వాష్ చేయించుకోవచ్చు. సో హైకోర్టుకి వచ్చి క్వాష్ చేయించుకోండి. ఇంకోటండి, ఎవరైనా సరే వైఫ్ కనుక హస్బెండ్ ఇంట్లో కొట్టడాలు తిట్టడాలు అని చేస్తే యూ స్టిల్ కెన్ ఫైల్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్. ఈవెన్ మెన్ కెన్ ఫైల్ కేస్, ఈవెన్ పిల్లలు కూడా ఫైల్ చేయొచ్చు. అంటే ఇంటి పరిధిలో అయ్యే ఏ డొమెస్టిక్ వైలెన్స్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కవర్ అవుతుంది. సో మెన్ కూడా అప్లై అవుతుంది అది. సో ప్రతి దానికి ఎవిడెన్స్ కావాలి. ఒకటైతుంది, ప్రతి దానికి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోండి. ఆ గ్యాదర్ చేసుకున్నప్పుడు మీకు 100% మీకు లా సపోర్ట్ చేస్తుంది. ఎవిడెన్స్ లేనప్పుడు ఎవరికి సపోర్ట్ చేయదు, ఇంక్లూడింగ్ ఫీమేల్స్ ఎవరికి సపోర్ట్ చేయదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.